కరెన్సీ రద్దు తర్వాత జనం కార్డ్ ట్రాన్సాక్షన్స్ ని అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు కార్డ్ ట్రాన్సాక్షన్స్ చేయని వాళ్ళు కూడా కార్డులు స్వైప్ చేసేస్తున్నారు. చిన్న చిన్న కిరాణా షాపుల నుంచి బడా మాల్స్ వరకు కార్డ్ ట్రాన్సాక్షన్సే జరుగుతున్నాయి. కార్డులతో లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే బ్యాంకులో భద్రంగా దాచుకున్న డబ్బు సైబర్ చీటర్ల జేబులో పడడం ఖాయం. కార్డు ఉంది కదా అని స్వైప్ చేస్తూ పోతే మీ కార్డులు క్లోనింగ్ అయిపోతాయి. జాగ్రత్త. జేబులో చిల్లరుండట్లేదు. ఏం కొనాలన్నా ఆన్లైన్ ట్రాన్సాక్షనే మార్గంగా కనిపిస్తోంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులు జేబులో ఉన్నాయన్న ధీమాతో దర్జాగా ఆన్లైన్ లావాదేవీలు చేసేస్తున్నారు జనం. పాత నోట్ల రద్దుతో ప్లాస్టిక్ మనీ అయిన క్రెడిట్, డెబిట్ కార్డుల వాడకం పెరిగిపోతోంది. ఒకప్పుడు డెబిట్, క్రెడిట్ కార్డులు వాడటం స్టేటస్ సింబల్. జేబులో డబ్బులు పెట్టుకుని తిరగడం కంటే కార్డులు పెట్టుకుంటే చాలనుకునేవారు. ఇప్పుడు అందరూ కార్డులు వాడాల్సిన సమయం వచ్చింది. నవంబర్ 8న నోట్ల రద్దుతో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. కిరాణా షాప్ నుంచి షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సినిమా హాళ్లలో కార్డుల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. కార్డులతో పని జరిగిపోతుందని సంబరపడే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కార్డుతో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ సొమ్ము సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడం ఖాయం. సైబర్ క్రైమ్ ఎప్పటినుంచో వినిపిస్తోన్న మాట. హైటెక్ మోసాలు చాలా ఏళ్లుగా సాగుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ నేరాలు ఇంకా పెరిగిపోయే అవకాశాలున్నాయి. ఇప్పుడు చాలా చోట్ల కార్డ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో మాత్రమే కనిపించిన కార్డ్ స్వైపింగ్ మెషీన్లు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లోని షాపుల్లో కూడా కనిపిస్తున్నాయి. 20 రోజులుగా చాలా మంది కార్డులనే ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ కరెన్సీ వాడకాన్ని అలవాటు చేసుకుంటున్నారు జనం. ఎప్పుడైతే కార్డ్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోయాయో మోసగాళ్లు అలర్ట్ అయిపోయారు. ఇప్పటికే కార్డ్ క్లోనింగ్ ముఠాలు పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు కార్డులు కదపకుండా డబ్బులు కాజేస్తున్నారు. మీ కార్డ్ మీ దగ్గరే ఉంటుంది, కానీ అందులో డేటా వేరొకరి చేతుల్లోకి వెళ్తుంది. ఆ డేటాతో కొత్త కార్డ్ తయారవుతుంది. దీన్నే కార్డ్ క్లోనింగ్ అంటారు. మీ డేటాతో కార్డులు తయారు చేసే కేటుగాళ్లు దర్జాగా షాపింగ్ చేసేస్తారు. మీ అకౌంట్లో డబ్బులు మాయమైపోతాయి. జనాన్ని దోచుకునేందుకు కొత్త స్కెచ్లు వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. కార్డుల వినియోగం తెలియని అమాయకులకు కుచ్చిటోపి పెట్టేందుకు ముఠాలు రంగంలోకి దిగాయి. కార్డు చెల్లింపులు ఎక్కువగా జరిగే షాపుల్లో మకాం వేస్తున్నారు. దీనికి తోడు చైనా నుంచి కార్డ్ స్కిమ్మింగ్ మెషీన్లు బ్లాక్ మార్కెట్లోకి దిగుమతి అవుతున్నాయని సైబర్ పోలీసులకు సమాచారం అందింది. ఇదే చైనా నుంచి ఇంపోర్ట్ అయిన కార్డ్ స్కిమ్మింగ్ మెషీన్. దీన్నే ఎలక్ట్రానిక్ డేటా క్యాప్చర్ లేదా రీడర్ అని పిలుస్తారు. చూడ్డానికి సింపుల్ గా కనిపించే ఈ ఎలక్ట్రానిక్ డివైస్ కోట్లు కొల్లగొట్టేందుకు ఉపయోగపడుతుందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఒక్కసారి ఈ మెషీన్ లో మీ కార్డ్ స్వైప్ చేస్తే చాలు, ఇక అంతే సంగతులు. అసలు ఈ డివైస్ ఎలా పనిచేస్తుందో చూడండి. ఎలక్ట్రానిక్ డేటా క్యాప్చర్ డివైసెస్ అంటారు. ఇవి నార్మల్ మార్కెట్లో అయితే దొరకవు, గ్రే మార్కెట్లో దొరుకుతాయి. ముఖ్యంగా చైనాలో ఎక్కువ తయారు చేయడం ఉంటుంది. ఈ డివైస్ పర్టికులర్ సైజ్ పెద్దగా ఉంది అని కూడా దీని యొక్క కెపాసిటీ ఎక్కువ. 5000 కార్డ్స్ యొక్క డేటా అనేది రికార్డ్ చేసుకోగలదు. ఇంతకంటే చిన్న డివైసెస్ కూడా చిన్న సైజులో కూడా ఉంటాయి, అవి కెపాసిటీ తక్కువ ఉంటుంది. ఈ కార్డ్ని కనుక నేను దీంట్లో పెట్టి ఒక్కసారి ఇలాగ లాగినట్టయితే ఈ కార్డ్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇది క్యాప్చర్ చేసుకుంటుంది. ఇప్పుడు పిన్ నెంబర్ నేను ఒకసారి ఈ డేటా దీంట్లో క్యాప్చర్ అయిపోయింది నా కార్డు యొక్క. ఈ పిన్ నేను ఎంటర్ చేస్తున్నప్పుడు ఈ పిన్ నేను ఎదుటి వాడు ఎవడుతుందో వాడు నోట్ చేసుకున్నాను అనుకోండి, ఈ డేటా యొక్క డీటెయిల్ ఉంటుంది, నా పిన్ నెంబర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది దీని కంప్యూటర్కి కనెక్ట్ చేసి దీనిలో కాపీ అని చెప్పి దాని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మళ్ళీ ఈ బ్లాంక్ కార్డ్ని కనుక నేను ఒకసారి పెట్టి ఇలా లాగినట్టయితే ఈ ఒరిజినల్ కార్డు ఏదైతే ఉందో డేటా దీంట్లో పోయిందో అది డూప్లికేట్ కార్డులో డేటా దీంట్లో రికార్డ్ అయిపోయి కాపీ అయిపోతుంది. ఆ రకంగా ఒక కార్డు క్లోన్ అయిపోతుంది. ఈ క్లోన్ చేసిన డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ నేను పాయింట్ ఆఫ్ అంటే ఏదైనా షాప్లలో పర్చేస్ చేసి అక్కడ ఉన్నటువంటి ఈ డివైస్లో పేమెంట్ చేసి పిన్ నెంబర్ నాకు తెలుసు కదా, ఆ పిన్ కొడితే నా కార్డులో ఉన్నటువంటి పేమెంట్ జరిగిపోతుంది. అంటే ఒరిజినల్ కార్డ్ హోల్డర్ దగ్గర కార్డు అలాగే ఉండిపోతుంది, కానీ అతని క్లోన్ చేయబడినటువంటి కార్డు ద్వారా వేరే చోట అతని అకౌంట్లోంచి పేమెంట్స్ జరిగిపోతాయి. కాబట్టి ఈ రకమైన డివైసెస్ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా ఇది మన కళ్ళ మీద ఉండాలి. పిన్ నెంబర్ కనబడకుండా ఈ రకంగా అడ్డుపెట్టి చేసుకోవడం శ్రేయస్కరం. చూసారుగా, అలర్ట్ గా లేకపోతే ప్లాస్టిక్ కరెన్సీ క్లోనింగ్, స్కిమ్మింగ్ బారిన పడే అవకాశాలున్నాయి. రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ లో డబ్బులు చెల్లించేటప్పుడు స్కిమ్మింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ.
అప్పట్లో దొంగలు జేబులు కొట్టేసేవాళ్ళు. అలా జేబులు కొట్టేస్తే వెంటనే పట్టుకునే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఈ సైబర్ దొంగలు కంటికి కూడా కనిపించట్లేదు. జస్ట్ వివరాలు తెలుసుకుంటారంతే. ఎక్కడో కూర్చుని మిగతా కథంతా నడిపించేస్తారు. వాళ్ళని పట్టుకోవడం కష్టమైపోతుంది. కార్డు క్లోనింగ్తో కోట్లు కొల్లగొట్టేస్తున్నారు సైబర్ చీటర్స్. అందుకే కార్డు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. చైనా నుంచి దిగుమతి అవుతున్న డివైజులు నల్లబజార్లో దొరుకుతున్నాయి. ఒక్కో డివైజ్ లో 500కు పైగా కార్డుల వివరాలు స్టోర్ చేసుకోవచ్చు. క్లోనింగ్ తో కొత్త కార్డులు తయారు చేయొచ్చు. ఈ తరహా కార్డు క్లోనింగ్ కొన్నేళ్లుగా జరుగుతున్నదే. అందుకే బ్యాంకులు చిప్పున్న కార్డులను కస్టమర్లకు ఇస్తున్నాయి. అయితే చాలా మందికి ఇలాంటి కార్డులు లేవు. ఇన్ని రోజులు కార్డులు వాడని వాళ్లు కూడా కొత్తగా కార్డ్ ట్రాన్సాక్షన్స్ చేస్తుండటం సైబర్ మోసగాళ్లకు వరంగా మారిపోయింది. అప్రమత్తంగా లేకపోతే మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికే సైబర్ సెల్ కు వచ్చే ఫిర్యాదుల సంఖ్య పెరిగిందంటున్నారు అధికారులు. అందుకే కార్డులు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. షాపింగ్ కు వెళ్లినప్పుడో హోటల్లో బిల్లు కట్టేటప్పుడో మీరు మీ కార్డును అక్కడి సిబ్బందికి ఇస్తారు. వాళ్ళు కార్డును స్వైపింగ్ మిషన్ లో ఓసారి స్వైప్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే బిల్ పేమెంట్ జరిగిపోతుంది. ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. కార్డ్ స్వైప్ చేసేటప్పుడు గమనించాలి. మిమ్మల్ని మాటల్లో పెట్టి స్వైపింగ్ మిషన్ లో స్వైప్ చేసే ప్రమాదం ఉంది. ఇలా చేశారంటే మీ కార్డులోని మ్యాగ్నెటిక్ స్ట్రిప్ లో ఉన్న డేటా రికార్డులోకి చేరిపోతుంది. మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు అక్కడ సిబ్బంది గమనించి నోట్ చేసుకున్నారంటే ఇక అంతే. డివైస్ లో ఉన్న డేటాతో కార్డ్ క్లోనింగ్ జరిగిపోతుంది. మీ డేటాతో మరో కార్డ్ రెడీ అవుతుంది. ఎలాగూ పిన్ నెంబర్ తెలుసు కాబట్టి కార్డ్ వాడేయటం ఈజీ అయిపోతుంది. అందుకే కార్డ్ ఇచ్చేసి ఊరుకోకుండా మిషన్ లోనే స్వైప్ చేస్తున్నారా లేదా అన్న విషయాన్ని గమనిస్తుండాలి. ఎంత పరిచయస్తులైనా వారికి కార్డుల వివరాలు పిన్ నెంబర్లు చెప్పొద్దు. ఎక్కువగా పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లలో మోసాలు జరుగుతుంటాయి. ఇక ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకుంటే సెక్యూర్డ్ కాని వెబ్సైట్లలో ట్రాన్సాక్షన్స్ చేయకపోవడమే మంచిది. కార్డుతో బిల్లులు కట్టడమే కాదు, రిసిప్ట్లు దాచుకోవాలి. స్టేట్మెంట్ ని ఓసారి జాగ్రత్తగా పరిశీలించాలి. కార్డుతో లావాదేవీలు జరిపిన ప్రతిసారి SMS, ఈమెయిల్ అలర్ట్స్ వచ్చేలా చూసుకోవాలి. అపరిచితులు ఎవరైనా ఫోన్లు చేసి మీ కార్డు అప్డేట్ చేయాలని మభ్యపెట్టి వివరాలు అడిగే అవకాశం ఉంది. అలా అడిగారంటే వాళ్ళు ఖచ్చితంగా సైబర్ నేరగాళ్లే. తాము వెరిఫికేషన్ ఆఫీసర్లమని, ఓ గంటలో మీ క్రెడిట్, డెబిట్ కార్డులు పనిచేయవని భయపెట్టే అవకాశం ఉంది. అసలే జేబులో ఉన్న నోట్లు చెల్లక ఉన్న కార్డులు పనిచేయకపోతే ఇబ్బంది పడతామన్న భయంతో వివరాలు చెప్పేకండి. పొరపాటు మీరు వివరాలు చెప్పారంటే అదే సమయానికి సదరు మోసగాళ్లు వేరే లావాదేవీలు జరుపుతుంటారు. మీ ఫోన్ కు వచ్చిన 1 టైం పాస్వర్డ్ చెప్తారా అని అడుగుతారు. అది కూడా చెప్పారంటే అంతే. మనం కార్డు ఇచ్చినప్పుడు వాళ్ళు పక్కకు తీసుకొని వెళ్ళి దాన్ని కాపీ చేసుకున్నట్టయితే మన కార్డుని డాటాలో కాంప్రమైజ్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కార్డుని మనం ముందే స్వైప్ చేయాలి, మనమే పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ జాగ్రత్తలు మనం తప్పకుండా తీసుకోవాలి. ముక్కుమోహన్ తెలియని వాళ్ళు ఫోన్ చేసి బ్యాంక్ ఆఫీసర్లమని పరిచయం చేసుకోగానే వివరాలు చెప్తే ఇలాగే మోసపోతారు. మీ అకౌంట్ క్లోజ్ చేస్తామని, ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అవుతోందని వచ్చే ఫోన్ కాల్స్ నమ్మొద్దు. బ్యాంకులు ఇలా ఫోన్లు చెయ్యవు. ఎప్పుడు మీ పాస్వర్డ్, పిన్ నెంబర్లు అడగవు. అలా అడిగారంటే ఖచ్చితంగా మోసమే అని గుర్తించాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న అకౌంట్లో డబ్బు మాయమైపోతుంది. జాగ్రత్త. ఇక మీ కార్డ్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లాయన్న అనుమానం వస్తే బ్యాంకులో కంప్లైంట్ చేయటం మంచిది. లేదా 24 గంటలు పనిచేసే బ్యాంక్ కాల్ సెంటర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. చేతిలో చిల్లర లేక, బ్యాంకులు, ఏటీఎంల దగ్గర క్యూలో నిలబడలేక కార్డులతో లావాదేవీలు జరిపేవారంతా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.